హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగా మైలవరం దగ్గర వచ్చిన జమలాపురం రోడ్లో, అంటే మైలవరం నుంచి తిరువూరు వెళ్ళే రోడ్లో జమలాపురం రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డుకి ఆ ఏరియాలో వచ్చిన 100 గజాల ఖాళీ స్థలం, అంటే దీంట్లో ఖాళీ స్థలం కాకుండా ఎర్రచందనం మొక్కలే నాటుతారండి. ఇది వచ్చేసరికి 3,50,000 రూపాయలు అయితే చెప్తున్నారు. 3,50,000 రూపాయలు ఈ చెట్టులు అయితే వేసి పెంపకం అయితే ఇచ్చారండి. ఏట్లకి వెంచర్గా వేశారు. అన్నిట్లో కూడా 14-12 చెట్లు వస్తాయండి. 10 చెట్లు అయితే మనకి ఈజీగా పెరిగే ఇది ఉంటుంది అనేది కంపెనీ వాళ్ళు ప్రొమైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, ప్రతి దగ్గర కూడా హద్దులు వేసి ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా మనకి ఫేసెస్గా వేశారండి. ఇది 100 గజాల్లో కూడా 10 చెట్లు అయితే నాటుతారు. ఆ చెట్లు కాస్ట్ మనకి 12 ఏళ్ళకి వచ్చేసరికి ₹1,00,00,000 దాకా ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ కూడా దాంట్లో 50% కంపెనీకి, 50% మీకు వస్తుందండి. అంటే సుమారు 50 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ప్రాపర్టీ అయితే వచ్చిందండి. మనం చూడొచ్చు. ఓన్లీ ప్లాట్ కొనిన తర్వాత అది మార్కెట్ రేటు వాల్యూని బట్టి పెరుగుతుంటుందండి. దాంతోపాటు కూడా ఈ చెట్ల పెంపకంతో కూడా ఇన్కమ్ అయితే వచ్చిందండి. అది అలాగే మీరు ఎందుకు కొనుక్కోవాలనేది కూడా మనం ఒకసారి ఫస్ట్ టైం ఆలోచించుకోవాలి. 3,50,000 రూపాయలకి మామూలు ఖాళీ సైట్ కొనుక్కుంటామండి మామూలు జనరల్గా మనం ఆ ఏరియాలో 100 గజాలు. ఈ 3,50,000 రూపాయలు కూడా 3,50,000లో కూడా మీకు 12 సంవత్సరాలకు వచ్చే ఇన్కము 50 లక్షల దాకా మినిమంగా ఉంటుంది. మనం అవన్నీ ఆలోచించుకొని మనం కొనుక్కుంటే ఉపయోగపడుద్ది. అది మనం ఆలోచించుకోవాలి. అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ అయితే అవ్వండి. సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. నోటిఫికేషన్ రాగానే మీరు చూసుకోవచ్చు. కొంచెం హెచ్చరిలో వాటిల్లో కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ ఏరియా కూడా చాలా రోడ్డుకి డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉంటుందండి. హైవే రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. చూడొచ్చు, ఈ మొక్కలు కూడా అన్నీ చక్కగా 30 అడుగుల రోడ్లు ఇవన్నీ వేసి ఉంటుందండి. ఇది క్లియర్గా ఇది డెవలప్డ్ అయ్యే ఏరియా అండి. చూడొచ్చు, మనం 5 లక్షలు ఉంది, 4 లక్షలు ఉంది, 100 గజాలు 4 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది, 3,50,000 కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపెట్టేది 3,50,000, దాని వెనకాల వచ్చేది ఇది 4 లక్షలు అండి. ఈ దగ్గరలో కావాలనుకుంటే ఈ వెనకాల వచ్చే సైటు 3,50,000 పడుతుంది. అలాగే యాడ్ నెంబర్ చెప్పి మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తే నేను విజిట్ అయితే చేయించగలుగుతానండి. అలాగే మీరు సబ్స్క్రైబర్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. చూడండి, అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ అండి. అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ చక్కగా మీకు ఏరియా కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషను ఇంక్లూడింగ్ చెట్లతో వేసినారండి. ఇది 12 ఇయర్స్ కటింగ్ వస్తుందండి. 12 ఇయర్స్ వరకు ఇప్పుడు కనబడుతున్న ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ మొత్తం కూడా 3,50,000 రూపాయలు పడుతుంది. 100 గజాలు ఎక్కడికక్కడ అన్నీ కూడా మార్కింగ్ చేశారు. అలాగే మీకు ఇవన్నీ చెట్లతో సహా ఇస్తారండి. ఇది చూడొచ్చు. నెక్స్ట్ ఇందాడు చూసిన వెంచర్ కూడా మా ఆళ్ళదేనండి. ఇప్పుడు సంవత్సరం చిల్లర వచ్చిందండి. అది సంవత్సరం కూడా కాదు, 6 నెలలు 7 నెలలు అవుతుంది. అదైతే క్లోజ్ చేశారండి. మొత్తం టోటల్గా ఫ్రంట్ ఫేస్ కావాలంటే 4 లక్షలు అయితే పడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది చూడొచ్చండి, పూర్తిగా ఇది వాళ్ళు డెవలప్ చేసిందండి. ఇది 1 ఇయర్ క్రితంది. ఈ వెంచర్లో ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయండి పూర్తిగా. ఇది 35 ఎకరాలండి. ఇది చూడొచ్చు మనం. చాలా బ్యూటిఫుల్గా ఒక్కో చెట్టు చూడండి పెరిగింది. ఇది 1 ఇయర్ లోపే ఉందండి. ఇలాంటి అక్కడ 7 వెంచర్లు వేశారండి వీళ్ళు. 7 వెంచర్లో కూడా ఇలాగే మొక్కల పెంపకం చక్కగా ఇది చేస్తున్నారు. మనం చూడొచ్చు. అన్నిటికి ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి, ఆ రోడ్ నుంచి ఈ రోడ్డుకి ఎటైనా వెళ్ళొచ్చు. చాలా ఫేసెస్గా నీట్గా సెట్ చేశారండి. వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా చక్కగా మంచి ఒక రైతు ఎలా పండిస్తాడో అలాగా చేస్తున్నారండి. ఇది చూడొచ్చు. ఆ వాటర్ పైప్ లైను ఈ సమ్మర్లో కూడా ఏ చెట్టు పాడైపోకుండా చక్కగా వాటర్ లైన్ అయితే ఇచ్చారు. ఇచ్చి చాలా నీట్గా చూడండి. ఇది 1 ఇయర్ లోపు చెట్టు అండి. ఇవన్నీ కూడా అంటు కట్టిన తర్వాత సైడ్లు అన్నీ కూడా నరికి చక్కగా చెట్టు నిటారుగా చూడండి. ఇగోండి, ఈ చెట్టు ఉంది కదా, నిటారుగా పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. అలాగా ఈ ఏరియా మొత్తం కూడా
ఇది 30 ఎకరాలండి. ఇది 30 ఎకరాలు. చూడండి రోడ్లు కానీ ఈ లైన్ అంతా కూడా చూడండి. ఇది 1 ఇయర్ లోపే ఉందండి. ఇది 1 ఇయర్ లోపు 9 నెలలు 10 నెలలు అవుతుంది. మొత్తం క్లోజ్ అయిపోయినాయి ఇక్కడ ఇవన్నీ. దీని పక్కనే ఉంటుందండి వెంచరు. చూడండి ఇవన్నీ కూడా చక్కని రోడ్లు, చక్కగా మనం ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి వెళ్ళేటట్టుగా చక్కగా ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు. చూడండి చెట్టు కూడా ఎంత చక్కగా నీట్గా పెరిగిందో. ఇది 1 ఇయర్ లోపు అందండి. ఇవన్నీ కూడా 1 ఇయర్ లోపు. మనం కొనుక్కుంటే 12 ఇయర్స్లో కటింగ్ వచ్చేసరికి ₹1,00,00,000 దాకా ఇన్కమ్ వస్తుంది. ₹1,00,00,000 దాకా ఇన్కమ్ వస్తుంది. చూడండి ఇగోండి, ఏ చెట్టు కూడా మీకు ఎక్కడ కూడా ఏ ప్లాంట్లో కూడా చూడండి మీకు చెట్లన్నీ చక్కగా నీట్గా పెరిగి ఉన్నాయి, చక్కగా నీట్గా పెరిగి ఉన్నాయి. అలాగే మనం పెట్టే పెట్టుబడికి బ్యాంక్ వాళ్ళు కూడా ఎవరండి 12 ఇయర్స్కి అంతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం అది కూడా ఆలోచించుకోవాలి. 100 గజాలు 3,50,000, 3,50,000 12 సంవత్సరాలు ఫిక్స్డ్ చేసినా కూడా అంత రాదండి. చక్కగా వీళ్ళు కనీసం ఒక 40 లక్షలు వేసుకుందాం. చూడండి ప్రతి దానికి కూడా ఫ్లాట్ నెంబరు ఇవన్నీ వేశారు. ఇది 1 ఇయర్ అండి. 1 ఇయర్ ఇది మొత్తం కూడా 1 ఇయర్. చూడొచ్చు ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి వెళ్ళినా కూడా మనకి 12 మొక్కలు అయితే కంపల్సరీ వస్తాయండి. మన హ్యాండ్కి 12 మొక్కలు అయితే పక్కాగా ఇస్తారు. చూడండి రోడ్డు కానీ ఏరియాలు కానీ ఏ అయినా సరే చూడండి ఎంత చక్కగా ఈ చెట్టు అయితే పెరిగిందో. చూడండి ఇది అన్నీ కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ లోపే ఉంటాయి. 1 ఇయరే మ్యాక్సిమం 1 ఇయరే. 1 ఇయర్లో కంపెనీ వాళ్ళు క్లోజ్ చేసామండి ఇది అన్న చెప్పారు. చూడండి మీకు ఎక్కడ కూడా ప్లాంటేషన్ ఎక్కడ పాడైనట్టు కనబడుతుంది. ప్లాంటేషను ఎక్కడ పాడైనట్టు అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మీ డబ్బుకి చాలా భరోసా ఉంటుంది. మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. స్పాట్ కావాలంటే స్పాట్ చేస్తారు. లేదనుకుంటే ఇది కూడా 30 అడుగుల రోడ్లే అండి. అన్నీ కూడా 30 అడుగుల రోడ్లు. స్పాట్ కావాలంటే స్పాట్ చేస్తారు. లేదు ఒక టైం పెట్టుకొని మీరు చేయించుకుంటానన్నా కూడా చేయించుకోవచ్చు. అది కూడా ఒక 60 డేస్ టైం వరకే ఇస్తారండి. ఎందుకంటే ప్రతిది కూడా కంపెనీకి రిజిస్టర్ చేసుకొని ప్లాట్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తారండి. ప్రతి రైతు దగ్గర నుంచి కూడా వాళ్ళు కొనుక్కొని కంపెనీ పేరు మీద పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేస్తారండి. చూడండి చక్కగా ఎంత నీట్గా పెంచారో మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ కంపెనీలో పెట్టుబడి పెడితే మనకి రూపాయి డబుల్ వస్తుంది. డబుల్ కాదండి, త్రిబుల్ వస్తుంది అనుకోవాలి మనం. త్రిబుల్ కూడా కాదు, చాలా రెట్టింపులు దీంతో వస్తుంది. మనం పెట్టేది 3,50,000 అండి. ఇది 12 ఇయర్స్కి వచ్చేసరికి కనీసం సైట్ వాల్యూ కాకుండా ఒక 40 లక్షలు మన చేతిలో ఉన్నట్టే 12 ఇయర్స్కి. ఒకసారి ఆలోచన చేయండి. చాలా ఏరియా కూడా చాలా బాగుంది. ఈ ఎర్రచందనాలు పెరగడానికి చాలా ఈజీగా ఉంది. ఎక్కడో కనిగిరి ఇలాంటి ఏరియాల్లో చాలామంది 10 సెంట్లు ఇస్తాం, ఇన్ని సెంట్లు ఇస్తాం, అన్ని సెంట్లు ఇస్తాం అని చెప్తారు. మనం వెళ్ళి కనిగిరిలో చూడలేమండి. ఇది ఏరియా వచ్చేసరికి మైలువారం నుంచి టోటల్గా ఈ సైడ్ దగ్గరికి రావడానికి 6 కిలోమీటర్లు వస్తుందండి. 6 కిలోమీటర్లు మనం బస్సులో జర్నీ చేసి మన ఫ్లాట్ ముందు దిగచ్చు. మన ఫ్లాట్ ముందు దిగి అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ రావచ్చు. అంటే సుమారు 3.5-4 గంటల్లో మన ప్రయాణం ముగించుకోవచ్చు. చూడండి ఈ చెట్టు కూడా అన్ని చెట్లు ఇలాగే ఉన్నాయండి. చాలా మంచిగా పెంచారండి అన్నీ కూడా. ఇన్కమ్కి చాలా బాగుంటుంది. ఇన్కమ్ ప్రాసెస్ కూడా. ఇది టోటల్గా 30 ఎకరాలండి. ఇది టోటల్గా 30 ఎకరాలు. ఇది మొత్తం క్లోజ్ అయింది. దీనికి బిఫోర్ చూపెట్టింది, దీనికి ముందు చూపెట్టింది, స్టార్టింగ్ ఇప్పుడు ప్రజెంట్ వెంచర్ అండి. ఇలాంటి వీళ్ళకి ఒక 12-13 ఇవి ఉన్నాయండి. చూడొచ్చు ఇది వచ్చేసరికి 2 ఇయర్స్ అవుతుందండి. చూడొచ్చు అన్నీ కూడా మీకు ఏ చెట్టు చూడండి అంతా ఎక్కడ నీట్గా ఉంటుంది. నీట్గా వీళ్ళు వెంచరేసి ఇలా ఉంచారేమో అని అనుకోవసలా మనం. కేవలం మీరు ఏ రోజు వెళ్ళినా కూడా ఇలా నీట్గా ఉంచుతారండి. ఏ రోజు వెళ్ళినా కూడా ఇలా నీట్గానే ఉంచుతారు. మీరు చూడడానికి చాలా బాగుంటుంది. మనం పెట్టే పెట్టుబడికి మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి. ఇది రేట్ వచ్చేసరికి 3,50,000 అండి. 3,50,000 100 గజాలు. మనకు 12 సంవత్సరాలకు వచ్చే ఇన్కమ్ సుమారు 50 లక్షల దాకా ఉంటుందండి. సైట్ కాస్ట్ కాకుండా ఓన్లీ పంట మీద వచ్చేది. అంటే ఇదంతా ఎర్రచందనం అండి. ఇదంతా ఎర్రచందనం. కటింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏదైనా వాళ్ళే చూస్తారు.
మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన అగ్రిమెంట్ మనం ఇవ్వటం, ఆ స్థాయి మనం అమ్ముకునే రోజు ఆ స్థాయిలో ఏ రేటు ఉంటే ఆ రేటుకి ఇది చేయొచ్చు. మార్కెట్ రేట్ ఎలా ఉంటే అలా. చూడండి, మంచి పెద్ద ప్లాంటేషన్ ఏరియా ఇది. ఇది కూడా ఏరియా కూడా చాలా బాగుంటుంది. కనీసం 35 ఎకరాలు 32 ఎకరాలు వస్తుందండి టోటల్గా వచ్చేసరికి. అలాగే మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబర్ అయితే అవ్వండి. సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చిందండి. చూడొచ్చు, ఇదంతా కూడా అండి ఈ గేటు కాడి నుంచి ఆ లాన్ వరకు మొత్తం టోటల్గా చూడండి. మనం 30 ఎకరాల చిల్లర, అది 30 ఎకరాల చిల్లర చూడండి. చక్కగా చాలా నీట్గా ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ చూడండి. మొత్తం కూడా వీలేసిన ఇయ్యానండి వెంచర్లు.